365 ఒత్తు వెలిగించడం కూడా అసలు ముఖ్యంగా దాని యొక్క ప్రాముఖ్యత చెప్పండి. అలాగే అది ఎలా చేయాలి ఏంటి చెప్పండి సార్? అసలు 365 ఎందుకు వేయాలి? జనరల్ గా కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తూనే ఉన్నాగా ఈ 365 ఒత్తులు ఎందుకు వేయాలి అనేటువంటి చాలా మందికి వచ్చేటటువంటి క్వశ్చన్. ఈ 3 అంటే మన సంవత్సరానికి 365 రోజులు మనం క్షేత్ర దర్శనానికి వెళ్తాం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి అర్థం రావడం కానీ, లేకపోతే ఇంకేదో 13 రోజులు 12 రోజులు మనకి కూడిన రోజులు వచ్చినప్పుడు ఇలాంటప్పుడల్లా మనం దీపారాధన పడేస్తాం, చెయ్యం. ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉందో ఇంటి యజమానికి మంచిది కాదు. కాబట్టి మరి ఈ దోషం నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి? అందుకే దీపారాధన అంత ప్రాముఖ్యత చాలా మంది చెప్తుంటారు, ఇంటి యజమాని చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది రక్షిస్తూ ఉంటుంది. దీప స్వరూపమే కుటుంబానికి, భర్తకి, అందరికి కూడా రక్ష. అయితే ఇది మనం ఎప్పుడైతే స్కిప్ చేస్తామో బట్ దీనికి ఒక ప్రత్యామ్నాయం అనేటటువంటి ఉండాలి. మళ్ళీ ఎప్పుడు దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మనం అంటే కార్తీక పౌర్ణమి రోజు, లేకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు. అన్ని సోమవారాలు చేయమని చెప్పలా, కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు, లేదా కార్తీక పౌర్ణమి నాడు, లేకపోతే 2 ఏకాదశి వస్తే ఏదో ఒక ఏకాదశి నాడు, లేదా ద్వాదశి నాడు అని చెప్పారు. 365 రోజుల్లో రిప్రజెంట్ చేస్తూ 365 మత్తులు వెలిగించి, అమ్మ నేను ఈ సంవత్సరము ఏ కారణం చేత గాని దీపారాధన చేయకుండా ఉంటే ఇప్పుడు నేను సమర్పిస్తున్నటువంటి 365 ఒత్తుల దీపము తొట్టి అది పరిహారమై నన్ను ఏ పాపము అంటుకోకుండా ఉండుగాక, నాకు దీపం వెలిగించినటువంటి ఫలితము వచ్చుగాక, తద్వారా నేను నా కుటుంబము సుభిక్షముగా రక్షగా ఉండుగాక అనేటటువంటి సంకల్పం చేసి నమస్కారం చేసుకోవటం. అంతేగాని ప్రతిరోజు చేసే వాళ్ళు ఉన్నారు, ప్రతి సోమవారం చేసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా అతి కిందికి వస్తుంది, అంత అవసరం లేదు. దానికి ఒక ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ వెలిగించేటప్పుడు ఎక్కడ వెలిగించాలి అంటే, ఇంట్లో చేసేటట్టయితే తులసి మాత దగ్గర, గుళ్ళో వేసుకునేటట్టయితే విశేషమైనటువంటి వృక్షాలు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, వాటి కింద వెలిగించుకోవడం అనేటటువంటిది మనకి శాస్త్ర ప్రవాహం ఉన్నది.